నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు 2026లో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో వివరించండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వాళ్ళకి 2026లో ఈ విధంగా ఉంది. సహజంగా ఏమిటంటే జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 తారీఖు వరకు కూడా ప్రతి నెలలో మనం రాశి ఫలితాలు వింటూ ఉంటాం. ఈ రాశి ఫలితాల్లో 2026లో ఓవరాల్‌గా ఎలా ఉండబోతుంది? అంటే ఓవరాల్‌గా అంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ సిస్టమ్ ప్రకారంగా ప్రతి నెలలో కూడా రాశి ఫలితాలు తెలుసుకుంటాం మనం. ఉగాది ప్రామాణికమైన ప్రతి నెలలో రాశి ఫలితాలు తెలుసుకుంటారు కాబట్టి ఈ రాశి ఫలితాలను కూడా వినొచ్చు. కొన్ని జాగ్రత్తలు, కొన్ని పరిహారాలు తీసుకుంటే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక ఇండికేషన్ లాగా తీసుకొని మనం ముందుకెళ్ళామంటే ఖచ్చితంగా మనం డెవలప్‌మెంట్ అయ్యే అవకాశాలు డెఫినెట్‌గా ఉంటాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలే. గోచారం అంటే ఏందంటే బర్త్ చార్ట్‌కి, గోచారానికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. బర్త్ చార్ట్ అంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకున్న వేళ్ళని బర్త్ చార్ట్ అంటారు. ఆ వేళ్ళ దగ్గర నుంచి పైన కాండం వచ్చి, ఆ కాండం దగ్గర నుంచి కొన్ని కొమ్మలొస్తూ ఉంటాయి. ఆ కొమ్మలొచ్చిన తర్వాత వింటర్ సీజన్‌లో ఏమవుతుంది ఆకులొస్తుంటాయి. అంటే రైన్ సీజన్‌లో ఆకులొస్తాయి. వింటర్ సీజన్‌లో అలానే ఆకులుంటాయి. సమ్మర్ సీజన్‌లో ఆకులు కింద పడిపోతుంటాయి. అంటే గ్రహాల యొక్క మార్పు కూడా అలానే ఉంటుంది. వస్తుంటుంది, పోతుంటుంది. దాన్ని గోచారం అంటారు. బర్త్ చార్ట్ ఏందంటే స్పెసిఫిక్‌గా ఆ గ్రహాలు అక్కడే ఉంటాయి. అది మనం బర్త్ చార్ట్ అంటాం. అలానే ఇక్కడ ఏదైతే ప్రధానంగా అతి పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహుకేతులను మనం తీసుకునేటట్టయితే గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18 నెలలు, రవి, బుధ, శుక్రగ్రహాలు నెల రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఇక్కడ ఈ రాశి వాళ్ళకొచ్చేటప్పటికల్లా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకొచ్చేటప్పటికల్లా ప్రధానంగా గురువు యొక్క స్థితిని మనం చూసుకునేటట్టయితే ఆర్థిక పదంగా ఆదాయం అనేది మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మిశ్రమైన ఫలితాలు ఉండటానికి కారణం ఏందంటే మకర రాశి వాళ్ళకి ప్రధానంగా మకరం, కుంభం, మీనం, అలానే మేషం, వృషభం, మిథునం. అంటే 6వ స్థానంలో గురువు యొక్క సంచారం ఎప్పటి వరకు ఉంటుంది? జూన్ 2వ తారీఖు వరకు ఉంటుంది. 2వ తారీఖున సప్తమంలోకి వెళ్ళిపోతాడు కర్కాటక రాశిలోకి. అప్పుడు కర్కాటక రాశిలోకి రావటం వల్ల అనుకూలంగా ఉంటుంది. అంటే వీళ్ళకి జూన్ 2వ తారీఖు నుంచి ఫైనాన్షియల్ పరంగా డెవలప్‌మెంట్ బాగుంటుంది. సంతాన పరంగా ఇబ్బందులు లేకపోవటం, అలానే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, మంచి అమ్మాయి, మంచి అబ్బాయి లభించటం. అంటే సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి గాని, సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి గాని వచ్చే అవకాశాలు డెఫినెట్‌లీగా ఉంటాయి. ఎందుకంటే ఈ మకర రాశి వాళ్ళకి తృతీయాధిపతి, అలానే వ్యయాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో సంచారం చేయటం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు గతంలో ఏదైతే వివాహాలన్నీ కూడా దగ్గరికి వచ్చినట్టు ఆగిపోయిన వ్యక్తులకు కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే సంతానపరంగా దోషాలుంటాయి. కొంతమందికి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు. సంతానం కలగలేకపోవటం, లేడీస్ సంబంధించిన, జెంట్స్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఆగిపోతూ ఉంటుంది. అలాంటి వ్యక్తులకు కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంతానం ద్వారా శుభవార్తలు, భార్యాభర్తల మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అన్నీ కూడా పోయి మ్యూచువల్ అండర్‌స్టాండింగ్, బాండింగ్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే పరస్పరం కూడా అర్థం చేసుకోవటం కూడా, మనిషిని అర్థం చేసుకోవటం కూడా వివేకమే. అంటే ఏదైనా సరే ఒక మనిషిని ఇంకో మనిషి అర్థం చేసుకొని ఓపికగా ఉండటమే లైఫ్. అంటే ఈ ఈ మధ్య కాలంలో ఎందుకు డివోర్స్ జరుగుతున్నాయి అంటే కొన్ని ఇగో ప్రాబ్లమ్స్. అంటే ఇగో ప్రాబ్లమ్స్ కంటే ముందు ఏందంటే పునరపి జననం, పునరపి మరణం. మనం బతికేది లేదు, పెట్టేది లేదు. ఎప్పటికైనా చనిపోవటమే. ఆ టికెట్ రెడీగా ఉంటుంది. ఏ టికెట్ లేకపోయినా, విమానం టికెట్ లేకపోయినా, ఏది లేకపోయినా మనం ఖచ్చితంగా చనిపోవటం అనేది గ్యారంటీ. ఆ చనిపోవటంలో ఏదో 60 ఏళ్ళు, 70 ఏళ్ళు బతకటంలో వీళ్ళేం చేస్తారంటే ఇగో ప్రాబ్లమ్సు, రకరకాల గర్వాలు, తగాదలు, గొడవలు, అంటే విచక్షణా జ్ఞానాన్ని కోల్పోవటంలో మనిషి సూపర్ స్టార్. చనిపోతున్నాం, రేపు చనిపోతున్నాం. చనిపోవటం గ్యారంటీ. అది బాండ్ పేపర్ మీద రాసిచ్చే పాయింట్ అది. అవునండి. ఆ మధ్యలో భార్యాభర్తలు ఇద్దరు అవగాహన లేకపోవటం, ఏదో ఇగో ప్రాబ్లమ్సు, ఇలాంటివన్నీ రకరకాలొస్తున్నాయి. అవన్నీ తగ్గించుకోవాలి. ప్రపంచంలో ఎంత చదువు చదివినా కూడా ప్రాపంచిక జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది చాలా వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా గురువు యొక్క బలం వల్ల భార్యాభర్త అర్థం చేసుకుని బతికే అవకాశాలు ఎక్కువుంటాయి. గతంలో ఎవరైతే విడిపోయారో, గతంలో ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు కూడా మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది శుభసూచకంగా చెప్పుకోవచ్చు మనం. చాలా మంచిది. ఫైనాన్షియల్ పరంగా మొండి బాకీలు వసూలవుతాయి. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. హ్మ్. వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్‌లు, స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి.
అలానే ఇక్కడ గురువు యొక్క బలం వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఎప్పటి వరకు వస్తాయి? అక్టోబర్ 31 వరకు వస్తాయి. అక్టోబర్ 31 తర్వాత అతిచారంతోటి సింహరాశిలో గురువు వెళ్తాడు. అప్పుడు కొద్దిగా డబ్బు పరంగా కొంత జాగ్రత్త ఉండాలి. ఎప్పటి వరకు? డిసెంబర్ 18 వరకు. మళ్ళీ డిసెంబర్ 18 నుంచి మళ్ళీ బాగుంటుంది. ఒక కేవలం వాళ్ళు చూడాల్సింది గురుబలం ఎప్పుడూ లేదు అనంటే జూన్ 2వ తారీఖు వరకు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు బాగుంటుంది స్పెసిఫిక్‌గా. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 7 వరకు బాగుంటది. మళ్ళీ డిసెంబర్ 7 నుంచి బాగుంటుంది. ఇది క్లారిటీ. అంటే గురుబలం ఉన్నట్టు. అంటే ఏ పనైనా చేసుకోవచ్చు. శని విషయానికి మనం వచ్చేస్తే శని ప్రస్తుతం మీనరాశిలో తృతీయ స్థానంలో ఉన్నాడు జనవరి 1 నుంచి. ఎప్పటి వరకు ఉంటారు? జూలై 25 వరకు తృతీయ స్థానంలో ఉండటం వల్ల చాలా మంచివాడు. అంటే శని సహజంగా గోచారరీత్యా 3, 6, 11 స్థానాల్లో ఉంటే మంచివాడు. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే మంచివాడు. శని తృతీయ స్థానంలో ఉండటం వల్ల జూలై 25 వరకు బాగుంటుంది. ధనధాన్య వృద్ధి కలుగుతుంది, లాభాలు కలుగుతాయి. అలానే గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం ఒకటి, కుజుడి యొక్క ప్రభావంలో ఇంటి మీద ఇల్లు కట్టుకోవటం ఒకటి. అంటే డబ్బులు వీళ్ళ ఖర్చయ్యే సూచనలు కూడా ఉంటాయి. అంటే ఎంత డబ్బులు వస్తాయో ఇంక్రీజ్ అవుతుందో అంత డిక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాట్ ఈస్ ద రీజన్ అంటే ఏమిటంటే ఈ ఫైనాన్షియల్ పరంగా ఉండే కరెన్సీ నోటు ఎసెట్స్ రూపంలో మారిపోతుంది. అంటే ఆస్తులు చరాస్తి, స్థిరాస్తి అంటారు. అంటే చరాస్తి కాస్త స్థిరాస్తి రూపంలో మారిపోతుంది. కాబట్టి స్థిరాస్తులు ఉండటం మంచిదే, ఏం ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అయితే బంధుమిత్రులతోటి కొన్ని విషయాలు జాగ్రత్త ఉండాలి. ఎప్పుడు జాగ్రత్త ఉండాలి? జూలై 25వ తారీఖు నుంచి శని వక్రగతిలో ఉండటం వల్ల వాళ్ళకి అప్పటి నుంచి కొంత బంధుమిత్రులతోటి కొంత సహనంగా ఉండాలి. విభేదాలు రాకుండా అందరూ మనవాళ్ళే అనుకోవటానికి వీల్లేదు. ఏ మనిషిని ప్రపంచంలో నమ్మే స్థితిలో లేరు. నమ్మకూడదనే చెప్తాం మేము. నమ్మకూడదు, నమ్మినట్టు మాత్రమే నటించాలి. ఇది స్లోగన్. ఎవ్వరిని నమ్మటానికి వీల్లేదు. అలాంటివి వీళ్ళు నమ్మకూడదు శని యొక్క ప్రభావం వల్ల. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఎప్పటి నుంచి? జూలై 25వ తారీఖు నుంచి జాగ్రత్త ఉండాలి. అండ్ రాహు యొక్క ప్రభావం కూడా వాళ్ళకి ఏదైతే 7వ తారీఖు నుంచి డిసెంబర్ 7 నుంచి జన్మంలోకి వస్తున్నాడో ఇబ్బందులు కలగకుండా, అంటే ఆరోగ్యపరంగా కానీ, వాహన ప్రమాదాలు కానీ, ఎవరితో బంధుమిత్రులతో స్నేహబంధ విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి. అయితే వీళ్ళకి ఏంటంటే కేతువు బాగుంటాడు. కేతు వల్ల జ్ఞానం పెరగటం ఒకటి, అనుభవం సారాంశం రావటం ఒకటి, విద్యార్థులకి గురువు యొక్క బలం వల్ల అనుకూలంగా ఉండటం, విద్యార్థులు వేరే వ్యాపకాలను తగ్గించి చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే రవిగ్రహం వల్ల అనుకూలంగా వల్ల కూడా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ డబ్బులు ఖర్చు అవుతే అవమానాలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. ఇక అవమానాలు సహజంగా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏ మనిషికైనా జరగలేదు అనే పాయింట్ లేదు. ఖచ్చితంగా జరుగుతుంది. మనిషి చనిపోవటం ఎంత నిజమో అవమానం జరగటం కూడా అంతే నిజం. ఎప్పుడప్పుడు పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఎవడొకడు అనకుండా ఉండడు. అందరూ మంచివాళ్ళు అయితే ఇంక దేవుని కొలవటం ఎందుకు? ఎవడొకడు చెడ్డవాడు ఉండాలి కదా ప్రపంచంలో. మంచి చెడ్డ ఉంటేనే కదా ప్రపంచంలో. కాబట్టి అవమానాల విషయంలో ఆలోచన చేయకుండా వీళ్ళు కొంత జాగ్రత్తగా అవగాహనతో ముందుకు వెళ్తే మంచిది. ఫైనాన్షియల్ పరంగా మటుకు ఎందుకు ఖర్చు పెట్టాలి ఏమిటని కొంత జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఉద్యోగపరంగా అన్ని రహస్యాలు అందరికీ చెప్పకూడదు. కొంతమంది చెబుతుంటారు ఓపెన్గా. వాడు మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు. కాబట్టి జాగ్రత్త వహించి ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మంచిదమ్మా. మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? తప్పకుండా అమ్మా. పరిహారాల్లో సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోవాలమ్మా. సూర్యుడి యొక్క ఆరాధన అంటే సూర్య నమస్కారాలు, జిల్లేడు సమిధులతోటి హోమము, అలానే ఆదిత్యాయుగ్నే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుగ్నే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఒకవేళ సూర్యగాయత్రి మంత్రం చేసుకోలేని వాళ్ళు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాతిథం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని, అలానే శని యొక్క ఆరాధన, శని యొక్క ప్రదర్శనాలు చేయాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రేమాకృజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామ్యం శనీశ్వరం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం ఒకటి. అలానే గోధుమలు, అలానే నువ్వులు దానం చేయటం చాలా మంచిదమ్మా. అందువల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుందమ్మా. 2026లో మకర రాశి వారికి వచ్చే ఫలితాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.